అకాడమీ. సో రీసెంట్గా మనం సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఏడబ్ల్యూ జాబ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఏడబ్ల్యూ కట్ ఆఫ్ మార్క్స్ చేశాము. సో చాలామంది స్టూడెంట్స్ ట్రిపుల్ఈ కూడా చేయండి సార్ అని చెప్పి అడిగారు. సో మనం ట్రిపుల్ఈకి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. సో ట్రిపుల్ఈకి జనరల్గా మనం ఎప్పుడైనా కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు చూస్తాము? సో ప్రజెంట్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం, అంటే ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year తర్వాత 6 months తర్వాత లేకపోతే ఇక నోటిఫికేషన్ పడింది అనుకోండి. సో నోటిఫికేషన్ పడినప్పుడు లాస్ట్ నోటిఫికేషన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో లాస్ట్ నోటిఫికేషన్ ఎంతమంది అప్లై చేశారు, ఇప్పుడు నోటిఫికేషన్ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో మల్టీజోన్ 1 కౌంట్ ఎంత, మల్టీజోన్ 2 కౌంట్ ఎంత, సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, బీసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, అందులో మేల్స్ ఎంతమంది అప్లై చేశారు, ఫీమేల్స్ ఎంతమంది అప్లై చేశారు, సో దానికి సంబంధించిన ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్స్ వస్తాయి. సో జనరల్గా ఎవరైనా కట్ ఆఫ్స్ చూసేది దీని గురించే. సో దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ డిస్కస్ చేసి దాని తర్వాత మనం కట్ ఆఫ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 150 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఫర్ ది ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్కి. సో 150 నెంబర్ ఆఫ్ ఏడబ్ల్యూ వేకెన్సీస్ రిలీజ్ అయినాయి. ఇందులో మల్టీజోన్ 1లో కొన్ని పోస్టులు ఉన్నాయి, మల్టీజోన్ 2లో కొన్ని పోస్టులు ఉన్నాయి. సో ప్లస్ 13 ఎందుకు రాశారు సార్ విడిగా అంటే అవి స్టేట్ క్యాడర్ పోస్టులు, అవి R&Bలో ఉన్నాయి, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో. సో ఒక 13 వేకెన్సీస్ రిలీజ్ అయినాయి ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్కి. అది స్టేట్ క్యాడర్ పోస్ట్, అది మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 కాదు, ఎవరైనా సరే స్టేట్ క్యాడర్ పోస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ 150 మాత్రం జోన్ వైజ్ మల్టీజోనల్ పోస్టులు, 13 పోస్టులు మాత్రం మనకి స్టేట్ క్యాడర్ పోస్టులు. సో దీనికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి సార్ అంటే, సో జనరల్గా మనకి సివిల్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఎందుకంటే సో వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. దానికి సంబంధించి సో గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ కూడా సివిల్ ఇంజనీర్స్కి ఎక్కువ మంది ఉంటారు. సివిల్ తర్వాత నెంబర్ ఆఫ్ హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చింది మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ట్రిపుల్ఈ డిపార్ట్మెంట్కి. సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినాయి. సో దాని తర్వాత మెకానికల్ 7,000 ఏమో వచ్చాయి వాళ్ళకి. సో ట్రిపుల్ఈ వాళ్ళు వచ్చేసి 10,948 మెంబర్స్. సో దీస్ ఆర్ నాట్ అప్లికెంట్స్, దీస్ ఆర్ ది క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ది ఎగ్జామినేషన్. సో 10,948 మంది ఎగ్జామ్ని రాశారు. ఓకేనా, అప్లికేషన్స్ మేబీ 12,000 13,000 వచ్చి ఉండొచ్చు, కానీ ఎగ్జామ్కి అటెండ్ అయింది మాత్రం 10,948 మెంబర్సే. సో ఇందులో మల్టీజోన్ 1కి 49 పోస్టులు ఉన్నాయమ్మా, మల్టీజోన్ 1కి 49 పోస్టులు ఉన్నాయి. సో మల్టీజోన్ 1కి చెప్పాను కదా 150 పోస్టులు ఉన్నాయి, 150 పోస్టులో 49 పోస్ట్ ఫర్ ది మల్టీజోన్ 1. సో ఈ 49 పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారు సార్ అంటే 6,224 మెంబర్స్ మల్టీజోన్ 1 నుంచి అప్లై చేశారు. అందులో 3,919 మెంబర్స్ మేల్స్, 2,305 మెంబర్స్ ఫీమేల్స్. అండ్ మల్టీజోన్ 2కి వచ్చేసి 101 పోస్టులు ఉన్నాయి మనకి. సో మల్టీజోన్ 1 కన్నా మల్టీజోన్ 2లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో బట్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చూడండి, మల్టీజోన్ 1 కన్నా మల్టీజోన్ 2కి నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ తక్కువ ఉన్నారు. సో ఆటోమేటికల్లీ మల్టీజోన్ 1కి కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయి, మల్టీజోన్ 2 కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఈ నెంబర్స్ చూస్తే మనం చెప్పేయచ్చు. సో ఇక్కడ 4,531 మెంబర్స్ మల్టీజోన్ 2కి అప్లై చేశారు. అందులో 2,895 మెంబర్స్ మేల్స్ ఉన్నారు, 1,636 మెంబర్స్ వచ్చేసి ఫీమేల్స్ ఉన్నారు. అండ్ నాన్ లోకల్ అంటే అదర్ దాన్ తెలంగాణ, సో ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మేబీ అదర్ దాన్ తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళైనా సో నాన్ లోకల్ అంటారు. సో నాన్ లోకల్ మెంబర్స్ 193 మెంబర్స్ అప్లై చేస్తే అందులో 141 మెంబర్స్ మేల్స్ ఉన్నారు, 52 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు. ఇందులో ఒక క్యాండిడేట్కి జాబ్ వచ్చింది మనకి 193 మెంబర్స్లో. ఐ థింక్ స్టేట్ 46th ర్యాంక్ క్యాండిడేట్కి ఏమో జాబ్ వచ్చింది మనకి తెలంగాణలో, మేబీ అతను ఏ స్టేటో తెలియదు మనకి. సో దానికి సంబంధించి మనకి ఇంకా ఫర్దర్ స్టాటిస్టిక్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. సో మల్టీజోన్ 1లో ఓసీ క్యాండిడేట్స్ అంటే అదర్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, సో వీళ్ళు కాకుండా సో ఓసీ అంటే అదర్ క్యాస్ట్కి సంబంధించిన అదర్ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు 218 మంది అప్లై చేశారు. మేల్స్ అందులో 143 మెంబర్స్ ఉంటే ఫీమేల్స్ 75 మెంబర్స్ ఉన్నారు. ఓసీలోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న క్యాండిడేట్స్ 199 మెంబర్స్ అప్లై చేస్తే అందులో 144 మెంబర్స్ మేల్స్ ఉన్నారు, 55 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు. అలాగా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో సో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎంత ఉన్నారు మల్టీజోన్ 1కి, అందులో మేల్స్ ఎంత, ఫీమేల్స్ ఎంత. సో దానికి సంబంధించిన ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్కి 3 వేకెన్సీస్ ఉంటాయి, అందులో 2 జనరల్ ఉంటుంది, 1 ఫీమేల్ ఉంటుంది. సో బీసీఏకి 3 వేకెన్సీస్ ఉన్నాయి మల్టీజోన్ 1కి, అందులో 2 జనరల్ ఉన్నాయి, 1 ఫీమేల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ అంటే ఓసీ పోస్టులు అని కాదు, ఇవి ఓపెన్ కేటగిరీ పోస్టులు. ఈ మెంబర్స్ వచ్చేసి అదర్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ,
ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కాకుండా ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారనేది ఇది. బట్ ఇవి మాత్రం ఓపెన్ కేటగిరీ పోస్టులు, ఇవి ఓసీ వాళ్ళకి మాత్రం అనుకోవద్దు. సో ఎవరన్నా బీసీబీ కానీ బీసీసీ కానీ ఎవరన్నా సో టాపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీలోనే ఫిల్ అవుతారు. ఓకేనా. అట్లా డిఫరెంట్ కేటగిరీస్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి మనకి. సో చెప్పాను కదా, మల్టీ జోన్ 1కి 49 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మనకున్నాయి. సో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మన గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు కింద డిస్క్రిప్షన్లో మన గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి సో ఈ సంబంధించిన ఈ డేటా అంతా కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మల్టీ జోన్ 1కి అండ్ ఇది వచ్చేసి మల్టీ జోన్ 2కి. సో మల్టీ జోన్ 2లో సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు, దానికి సంబంధించిన సో అప్లికెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీకి ఎంతమంది ఎగ్జామ్ రాశారు, దాంట్లో మేల్స్ ఎంత ఫీమేల్స్ ఎంత, వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 101 వేకెన్సీస్ అని చెప్పాను కదా. సో ఇంకా 13 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. 101 ప్లస్ ప్రీవియస్ మల్టీ జోన్ 2కి 49, రెండు కలిపితే 150. రిమైనింగ్ 13 పోస్టులు వచ్చేసి మనకి స్టేట్ క్యాడర్ పోస్టులు R&Bలో ఉన్నాయి, అది చూపిస్తారండి దానికి సంబంధించింది కూడా. అండ్ నాన్ లోకల్లో 193 మెంబర్స్ ఉన్నారు, అందులో 141 మెంబర్స్ మేలు, సో 52 ఫీమేల్. అదేం సార్ మరి నాన్ లోకల్లో కూడా బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఇవన్నీ చూపిలేదు సార్ అంటే మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ తెలిస్తే సో అది ఎందుకు చూపిలేదో మీకు అర్థమవుతుంది. సో జనరల్గా ఏం లేదమ్మా, ఎవరైనా సరే నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే అదర్ దాన్ తెలంగాణ, అది మేబీ ఏపీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏ స్టేట్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ, వారు బీసీ క్యాండిడేట్ కావచ్చు, ఎస్సీ క్యాండిడేట్ కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు వచ్చి తెలంగాణలో కాంపిటీట్ అవ్వాలనుకుంటే సో ఇచ్చిన వేకెన్సీస్లో కొన్ని బ్రేకప్ వ్యాకెన్సీస్ ఇస్తారు. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి లేదా కొన్ని మంత్స్కి మనకి బ్రేకప్ వ్యాకెన్సీస్ ఇస్తారు. ఆ వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ పోస్టులు ఉంటాయి, లోకల్ పోస్టులు ఉంటాయి. లోకల్ పోస్టులు అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ పోస్టులు అంటే అది తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, వేరే స్టేట్ వాళ్ళు ఉండొచ్చు. సో వేరే స్టేట్ వాళ్ళు అన్రిజర్వ్డ్ పోస్టులు మళ్ళీ కేటగిరీస్లో కొన్ని అన్రిజర్వ్డ్ పోస్టులు ఉంటాయి అండ్ ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ పోస్టులు ఉంటాయి. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు మన స్టేట్లో రిక్రూట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు దాంట్లో ఫిల్ అవుతారు. అంతేగాని బీసీఏలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకప్ వ్యాకెన్సీ ఇచ్చినప్పుడు బీసీఏలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక 2 పోస్టులు ఉన్నాయి అనుకోండి. సో నేను బీసీఏ క్యాండిడేట్ కాబట్టి నేను వచ్చి అదర్ స్టేట్ని నేను టాప్ అని కాబట్టి నేను వచ్చి బీసీఏలో ఫిల్ అవుతానంటే ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఒప్పుకోవు. సో ఖచ్చితంగా వేరే స్టేట్ క్యాండిడేట్ అనేది మన స్టేట్లో రిక్రూట్ అవ్వాలంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న అన్రిజర్వ్డ్ పోస్టులోనే ఫిల్ అవుతారు. మరి ఈ బీసీఏలో ఉన్న అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఎవరు ఫిల్ అవుతారు సార్ అంటే తెలంగాణలో ఉన్న అదర్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్ 1లో బీసీఏలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఉంటే మల్టీ జోన్ 2 బీసీఏ క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఫిల్ అవ్వచ్చు. ఓకేనా. అంటే కేటగిరీలో ఉన్న అన్రిజర్వ్డ్ పోస్టులు వచ్చేసి అదర్ జోన్స్కి, తెలంగాణలో ఉన్న అదర్ జోన్స్ వాళ్ళు ఫిల్ అవ్వచ్చు. బట్ ఓపెన్ కేటగిరీలో ఉన్న అన్రిజర్వ్డ్ పోస్టులు మాత్రం వేరే స్టేట్ వాళ్ళు కూడా ఫిల్ అవ్వచ్చు మనకి. ఓకేనా. అలాగా మనకి 49th ర్యాంకర్ ఫిల్ అయ్యాడు మనకి, నాన్ లోకల్ క్యాండిడేట్. అతను మేబీ ఏ స్టేట్ కూడా మనకు తెలియదు. అండ్ స్టేట్ క్యాటర్ అని చెప్పే కదా, ఈ స్టేట్ క్యాటర్లో ఇవన్నీ అన్రిజర్వ్డ్ పోస్టులు అమ్మా. ఈ అన్రిజర్వ్డ్ పోస్టులో ఇక్కడ చూడండి, సో ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 4 పోస్టులకు మాత్రమే వేరే స్టేట్లో వాళ్ళు ఎలిజిబుల్. వీటికి సో అన్రిజర్వ్డ్ పోస్టులు కదా సార్, ఎస్సీలో ఒకటి ఉంది, బీసీలో ఒకటి ఉంది. సో నేను బీసీ క్యాండిడేట్, నేను ఏపీ నుంచి రాస్తున్నాను, నేను బీసీలో నేను టాపర్, నేను వచ్చి ఇక్కడ ఫిల్ అవుతానంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఈ బీసీ ఏంటంటే కేటగిరీలో ఉన్న ఏ అన్రిజర్వ్డ్ పోస్టులైనా అవన్నీ కూడా తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది అనమాట. సో 13 పోస్టులు ఉన్నాయి మనకి, ఇందాక చెప్పాను కదా R&Bకి సంబంధించింది. సో నౌ లుక్ ఎట్ ది కట్ ఆఫ్స్. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ మనం చూద్దాం. మనకి R&B ఒకటి, ఐఎన్ క్యాడ్ ఒకటి పడ్డది, దానికి సంబంధించిన కట్ ఆఫ్స్ చూద్దాం మనం. సో దానికన్నా ముందు ఆల్ యూ నో, సో గేట్ మాస్టర్స్ అకాడమీ ఇస్ ద వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో రీసెంట్గా రిలీజ్ అయిన AWE సెలక్షన్స్ లిస్ట్లో కూడా దగ్గర 460+ సెలక్షన్స్ మన ఒక్క గేట్ మాస్టర్స్ అకాడమీ నుంచి వచ్చినాయి. సో మనం మెకానికల్కి, సివిల్కి కంప్లీట్గా జనరల్ స్టడీస్ ప్లస్ టెక్నికల్ ఆఫర్ చేస్తాము. సో అదర్ బ్రాంచెస్ ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సో వేరే సిఎస్సి కానీ, ఐటీ కానీ, సో మీకు సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించిన కోర్స్ అనేది సో మేము సపరేట్గా లాంచ్ చేస్తాము జనరల్ స్టడీస్ సంబంధించినవి. సో మన గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లేస్టోర్కి వెళ్ళి గేట్ మాస్టర్స్ అకాడమీ అని సెర్చ్ చేస్తే మన యాప్ మీకు షో చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి సో మీరు జనరల్ స్టడీకి సంబంధించిన కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది
ఇండిపెండెన్స్ డే అండ్ రాక్షాబంధన్ సేల్ 13th to 19th మధ్యలో మనకి. సో ఉన్న ఎగ్జిస్టింగ్ డిస్కౌంట్స్ మీద ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ వస్తుంది. సో 1 month కోర్స్ జనరల్లీ మన దాంట్లో 900 రూపీస్ చేంజ్ ఉంటుంది. 25% డిస్కౌంట్ అంటే మీకు అరౌండ్ 600 చేంజ్కే మీకు 1 month జనరల్ స్టడీస్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. అట్లాగా 3 months, 6 months, 1 year డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నౌ లుక్ ఎట్ ది కట్ ఆఫ్స్. సో ఫైనల్ ఏడబ్ల్యూ కట్ ఆఫ్స్. సో జనరల్గా ఆర్ఎండ్బి స్టేట్ క్యాడర్ పోస్టు. సో చాలామంది ఐఎన్ క్యాడ్ కన్నా ఆర్ఎండ్బికి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆర్ఎండ్బిలో ఎక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి. ఇక్కడున్న మనకున్న ఐఎన్ క్యాడ్లో కట్ ఆఫ్స్ ఇవి. సో ఈ ఐఎన్ క్యాడ్లో ఉన్న కట్ ఆఫ్సే మనకు ఫైనల్ కట్ ఆఫ్స్. ఓకేనా. ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా ఐఎన్ క్యాడ్ డిపార్ట్మెంట్. సో చూడండి, జనరల్గా మనకి హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా ఓపెన్ కేటగిరీకే ఉంటాయి. సో దాని తర్వాత హైయెస్ట్ కట్ ఆఫ్ జనరల్గా బీసీ డీకి ఉంటుంది, ఇక్కడ బీసీబీకి ఉంది. ఓకే. సెకండ్ కేటగిరీ కట్ ఆఫ్స్ బీసీబీకి ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత బీసీడీకి ఉన్నాయి. దాని తర్వాత ఎస్టీకి ఉన్నాయి, 4th కేటగిరీ. యాక్చువల్గా ఇది 4, ఇది 3, ఇక్కడే ఎక్కువ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఇది 3, 4. సో దాని తర్వాత హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఎక్కడ ఉన్నాయి? బీసీ ఏనా, బీసీఏకి ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ కట్ ఆఫ్స్ బీసీఈకి ఉన్నాయి. దాని తర్వాత కట్ ఆఫ్స్ ఎస్సీకి ఉన్నాయి. లీస్ట్ కట్ ఆఫ్స్ వచ్చేసి మనకి బీసీసీకి లీస్ట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో మెకానికల్ చూసినా, ట్రిపుల్ ఈ చూసినా, సివిల్ చూసినా, దేంట్లో చూసినా కూడా లీస్ట్ కట్ ఆఫ్ బీసీసీనే ఉన్నాయి. సో మీ దగ్గర బీసీసీ సర్టిఫికేట్ ఉండి కొంచెం పెద్ద నోటిఫికేషన్ పడింది అనుకోండి, సో మీకు జాబ్స్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ చాలా తక్కువ కాబట్టి చిన్న నోటిఫికేషన్స్లో బీసీసీకి వేకెన్సీస్ ఉండవు, పెద్ద నోటిఫికేషన్లో మాత్రమే బీసీసీకి వేకెన్సీస్ ఉంటాయి. సో సర్టిఫికేట్ తీసుకోవాలా లేదని అప్ టు యూ. ఇక్కడ ఒక చిన్న పని చూడండి, జనరల్గా మనకి ఎప్పుడైనా కూడా జనరల్ కట్ ఆఫ్ అనేది ఉమెన్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో జనరల్ కట్ ఆఫ్ కన్నా ఉమెన్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఉమెన్ కట్ ఆఫ్ ఏమో 325 ఉంటే జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 321 ఉంది. ఉమెన్ కట్ ఆఫ్ 325 ఉంటే జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 321 ఉంది. అదేం సార్ ఎట్లా ఎందుకు జరిగింది జనరల్గా ఉమెన్ కట్ ఆఫ్ అంటే? సో మీకు ఆల్రెడీ తెలుసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మనకి ఎస్సీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో మూడిట్లో ఆ ఎస్సీ కేటగిరీలో ఉన్న టాప్ ర్యాంకర్ ఎవరంటే ఫీమేల్. సో ఫీమేల్ టాప్ ర్యాంకర్ కాబట్టి సో ఫీమేల్ వెళ్ళి జనరల్లో కూర్చుంది. సో జనరల్ కేటగిరీలో కూర్చుంది. సో దాని తర్వాత మూడిట్లో ఒక ఫీమేల్ పోయింది కాబట్టి సో ఫీమేల్ సంబంధించిన వేకెన్సీ అనేది జనరల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో 3 వేకెన్సీలో ఖచ్చితంగా ఒక ఉమెన్ని ఫిల్ చేయాలి. సో టాపర్ ఉమెన్ ఉంది కాబట్టి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ ఉమెన్ ఫిల్ అయింది. నెక్స్ట్ 2 పోస్టులు జనరల్ అయినాయి. సో ఉమెన్ తర్వాత ఉమెన్ తర్వాత నెక్స్ట్ టాపర్స్ ఇద్దరు మేల్స్ ఉన్నారు, ఆ మేల్స్ ఫిల్ అయ్యారు. అందుకని ఉమెన్ కట్ ఆఫ్ ఏమో 325కి వెళ్ళింది. సో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 321కి వచ్చింది. సార్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే ఇలా జరుగుతుంటుంది మనకి. ఓకేనా. సో దీని తర్వాత ఇది ఆర్ఎండ్బికి సంబంధించిన కట్ ఆఫ్. సో ఐఎన్ క్యాడ్ కన్నా ఇక్కడ కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి, స్టేట్ క్యాడర్ పోస్టులు, తట్టు మంచి డిపార్ట్మెంట్ కాబట్టి. సో ఈ కట్ ఆఫ్ ఏంటంటే సో మనకి అంటే నీకు జాబ్ రావాలంటే ఇంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చింది. సో బట్ ఇదంటే కొద్దిగా ఎక్కువ మార్కులు డిపార్ట్మెంట్ వైజ్. సో మనకి వేకెన్సీ కట్ ఆఫ్ అనేది ఆర్ఎండ్బి కట్ ఆఫ్ అనేది ఇలా ఉంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫో అబౌట్ ది కట్ ఆఫ్స్. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ ఏదైతే డేటా అంతా మనం డిస్కస్ చేసామో ఈ డేటా అంతా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా గేట్ మాస్టర్స్ అకాడమీకి సంబంధించిన కోర్సెస్ గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే గేట్ మాస్టర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దోస్ నెంబర్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.